వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఫేజ్ 2 భూ సమీకరణకు సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఒక పత్రికలో ఒక రకమైన యాంగిల్ తీసుకుంటే, ఇక బ్లూ మీడియాలో మరో యాంగిల్ని లేపారు. మేము అమరావతి రాజధానికి భూములు ఇవ్వం. ఆల్రెడీ అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళే రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 11 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు వాళ్ళ ఫ్లాట్స్ డెవలప్ చేయలేదు, రోడ్లు వేయలేదు, డ్రైనేజీలు వేయలేదు, కరెంట్ లేదు. ఇక మేము భూములు అమరావతి రాజధానికి ఇస్తే మా ఫ్లాట్స్ 3 సంవత్సరాల్లో డెవలప్ చేసి ఇస్తామని మాకు బాండ్ రాసి ఇవ్వండి. అలా మీరు చేయలేని పక్షంలో ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారా అంటూ ఓ రైతు ప్రశ్నించాడు. వైఎస్ఆర్సీపీ ప్రముఖ కార్యకర్త వడ్డమానుకు చెందిన సూర్యనారాయణ రెడ్డి మంత్రి నారాయణని నిలదీశాడు. మంచిది. మరి 2019లో అసలు అమరావతి రాజధాని రద్దు చేసినప్పుడు ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఈరోజు సిఆర్డిఏ మెట్టకి 1250 గజాలు, జరీబు భూములకి 1450 గజాలు ఇస్తూ ఉంది. ప్రభుత్వం దగ్గర సరిపడినంత భూములు ఉన్నాయి కాబట్టి రైతులకి 1450 గజాల భూమిని రిటర్నబుల్ ఫ్లాట్స్గా ఇవ్వండి, ఎకరానికి 60,000 రూపాయల కౌలు ఇవ్వండి అని చెప్పేసి ఆ రైతు డిమాండ్ చేశాడు. ఎలాగో వైసీపీలో కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం మాట్లాడకపోతే అతనికి ఆ ఊర్లో పెద్దగా పరుచుకునేవారు ఉండరు. గట్టిగానే నిలదీశాడు. అమరావతి ఫేజ్ 1లో ఏదైతే ప్రభుత్వం రైతులకి పరిహారం ఇచ్చిందో ఫేజ్ 2లో కూడా అదే పరిహారం ఉంటుంది. ఫేజ్కి మార్చుకుంటూ పోతే రైతుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. ఫేజ్ 1లో ఇచ్చిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళే, ఫేజ్ 2లో ఇచ్చేవారు కూడా భూమి ఇచ్చేవారు త్యాగం చేసేవారు. భూమి ఇవ్వకపోతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసి తీసేసుకుంటారు. ఆల్రెడీ సిడి యాక్సెస్ రోడ్లో 4.5 ఎకరాలు ఓ రైతు మేము భూమి ఈయనన్నాడు. అది ఆయన ఇష్టం, సొంత ఆయన భూమి కాబట్టి హైకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసుకుంటున్నాడు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ఏ భూమినైనా తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. పరిహారం విషయంలో మాత్రం ఎవరైతే భూమిని ఆస్తిని కోల్పోతారో పరిహారం మాకు పెంచాలి అనే విషయంలో కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు. ఇక అమరావతి రాజధాని ఫేజ్ 2 విషయంలో పుంఖాలుగా ఎక్కడో ఒక రైతుని తీసుకురావటం, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడ వారిని అడ్డుకున్నట్టు డ్రామాలు వేయడం, ప్రశ్నలు వేయడం, రకరకాల వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 45 రోజుల్లోనే 7 గ్రామాల్లో 20,000 ఎకరాల భూ సమీకరణ పూర్తి చేయబోతోంది. 87% మంది రైతులు రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ కరుడుగట్టిన కార్యకర్తలు, నాయకులు మేము భూములు ఇవ్వం, జగన్మోహన్ రెడ్డి వస్తే మరలా రాజధాని ఉండదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న 29 గ్రామాల అమరావతి రాజధానిలో ఇంకా 2,000 ఎకరాలు కొంతమంది రైతులు ఇవ్వలేదు. ప్రతి గ్రామంలో 100% భూములు తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పెడతారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొంతమంది రైతులు ఉంటారు, ఒక 13% దాకా ఉన్నారు, వారు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకే దక్కుతాయని, వ్యవసాయం చేసుకుని అద్భుతంగా రాణించవచ్చు అని చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.